హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు చూసే ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే అండి. NH 167BG అండి. కావలి టు ఉదయగిరి వెళ్ళే హైవే ఇది. ఈ హైవే నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. తార్ రోడ్ అది కూడా మీరు చూడొచ్చు. ఆ తార్ రోడ్డు కూడా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 4 ఎకరాలు ఉంటుందండి. మొత్తం ఈ హైవే నుంచి ఇప్పుడు అది మొత్తం టోటల్గా ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ అండి, సింగిల్ తార్ రోడ్ అది మీరు చూసేది. ఆ తార్ రోడ్లోకి లోపలికి వెళ్ళాలి 1 కిలోమీటర్. విలేజ్కి యువతలే ఈ ల్యాండ్ వస్తుందండి. విలేజ్ నుంచి విలేజ్ వరకు తార్ రోడ్ అండి. 1.5 కిలోమీటర్ ఉంటుంది మీరు చూసిన తార్ రోడ్డు. అక్కడి నుంచి మనకి ఆర్చ్ అండి, ఆర్చ్ లోపల నుంచి మనం వెళ్ళాలి. మొత్తం టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 4 ఎకరాలు ఉంటుంది. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది మీరు చూసే ల్యాండ్ ఇది. ఆ విలేజ్ దగ్గర వరకు తార్ రోడ్డు ఉంది. ఆ తార్ రోడ్లో నుంచి ఒక 500 మీటర్లు 30 ఫీట్ గ్రావెల్ రోడ్లో మట్టి రోడ్లో నుంచి మనం ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే టోటల్గా హైవే నుంచి 1.5 km డిస్టెన్స్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. ఉదయగిరి టు కావలి హైవే అది. వింజమూరుకి జస్ట్ ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తం స్క్వేర్ బిట్గా ఉంటుంది. ఫుల్ రెడ్ సాయిల్ అండి. చుట్టూరు అయితే ఆల్రెడీ పంటలు వేసున్నారు. బోర్లు అయితే పడతాయి. కరెంటు కూడా దగ్గరగానే ఉందండి. ఒక్క పోల్ వేసుకుంటే సరిపోతుంది. మీకు పక్కనే ఉంది కరెంటు కూడా. చాలా బాగుంటుంది ల్యాండ్. 4 ఎకరాల ఎక్స్టెంట్ అండి, చిన్న ఎక్స్టెంట్. వింజమూరు టౌన్ నుంచి 12 కిలోమీటర్లు వస్తుంది. హైవే నుంచి 1 కిలోమీటర్ తార్ రోడ్డుకు వస్తే ఆ తార్ రోడ్లో నుంచి 500 మీటర్లు మనం మట్టి రోడ్లో వెళ్ళాలి ఈ ల్యాండ్ దగ్గరికి. విలేజ్కి దగ్గరలోనే ఉంటుందండి. ఆ ల్యాండ్ పక్కనే దగ్గరలోనే పెద్ద కళ్యాణ మండపం కూడా కట్టిస్తున్నారు. ఒకటి దాదాపు 7 CR 7 కోట్ల రూపాయలతో పెద్ద కళ్యాణ మండపం కట్టిస్తున్నారండి. చాలా పెద్దది. విలేజ్కి దగ్గరగా ఉంటుంది. మంచి విలేజ్ నేమ్ కానీ లొకేషన్ కానీ ఇప్పుడు చెప్పమండి. మీరు డైరెక్ట్గా విజిటింగ్కి వచ్చినప్పుడే చూపిస్తాము. ల్యాండ్ అయితే సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. 4 ఎకరాస్ ఎక్స్టెంట్ అండి ఇది. మొత్తం అన్ని సిటీకి అదే వింజమూరు టౌన్కి వచ్చేసి మనకి 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హైవే నుంచి మొత్తం ల్యాండ్ దగ్గరికి 1.5 కిలోమీటర్ అండి. ఆ 1.5 కిలోమీటర్ కూడా 1 కిలోమీటర్ తార్ రోడ్ అండి. హైవే నుంచి విలేజ్ ఎంట్రన్స్ నుంచి మనం రైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ల్యాండ్ దగ్గరికి ఒక 500 మీటర్లు. బోర్లు వేసుకుంటే వాటర్ పడతాయండి. చాలా బాగుంటుంది ల్యాండ్. ఇక రేటు విషయానికి వస్తే ఇది 1 ఎకరా 8 లక్షల రూపాయలకు అందుబాటులో ఉందండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి. చాలా బాగుంటుంది ల్యాండ్. ఈ ల్యాండ్ కావాల్సిన వారు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నా నెంబర్కి కాల్ చేసి దయచేసి మీ విజిటింగ్ని 2 డేస్ ముందు అయితే మాత్రం బుక్ చేసుకొని రండి. ల్యాండ్ సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే వింజమూరు టౌన్ నుంచి 12 కిలోమీటర్లు వస్తుంది. దొత్తలూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. కావల్ నుంచి మీకు ఒక 50 కిలోమీటర్లు వస్తుందండి. కావల్ నుంచి 50 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు వస్తుంది. 350 నుంచి 370 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ నుంచి ఒక 250 కిలోమీటర్లు వస్తుందండి. విజయవాడ నుంచి 270 250 అట్లా వస్తుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఒక 400 km డిస్టెన్స్లో ఉంటుందండి. నెల్లూరుకి వచ్చేసి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 70-75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి మంచి ల్యాండ్స్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. దయచేసి ఫస్ట్ టైం చూసే ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ప్రెస్ చేసి ఓకే చేయండి. నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీ మొబైల్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. మీరు చూసుకోవచ్చు, వెతుక్కోకుండా చూసుకోవచ్చు. విలేజ్కి నియర్ బై ఉంటుందండి. విలేజ్ దాటిన తర్వాత కాదు, విలేజ్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది. విలేజ్కి ముందే ఈ ల్యాండ్ వస్తుందండి మనకి. హైవే నుంచి 1 km డిస్టెన్స్లోనే ఉంటుంది. మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. చాలా బాగుంటుంది. దయచేసి 2 డేస్ ముందైతే మీ విజిటింగ్ బుక్ చేసుకొని విజిటింగ్కి రావాల్సిందిగా మా మనవి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, 1 ఎకరా 8 లక్షలండి, నెగోషియబుల్. థ్యాంక్ యూ.